మాస్టర్స్ పరమహంస స్వాధ్యాయ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 17వ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. శశి 3 నీలాలు. ఈ అధ్యాయం పేరు మాస్టర్స్, నువ్వు మా అబ్బాయి శ్రీ యుక్తేశ్వర స్వామి గారి గురించి ఎంతో గొప్పగా తలుస్తున్నారు గనక ఆయన్ని ఒకసారి చూస్తాను నేను, అన్నారు డాక్టర్ నారాయణ చంద్రరాయ్ గారు. ఆయన కంఠస్వరంలో మందబుద్ధుల ముచ్చట చెల్లించే ధోరణి ధ్వనించింది. అయితే అవతలి వాళ్ళని తన మతంలోకి మార్చడానికి ప్రయత్నించే ప్రచారకుడు పాటించే సత్సంప్రదాయాన్ని అనుసరించి నేను నా కోపాన్ని పైకి కనిపించకుండా చేసుకున్నాను. పశువైద్యులుగా ఉన్న డాక్టర్ రాయ్ గారు పక్కా అగ్నేయతావాది. ఆయన చిన్న కొడుకు సంతోష్ వాళ్ళ నాన్నగారి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోమని నన్ను ప్రాధేయపడ్డాడు. ఇంతవరకు నా అమూల్యమైన సహాయం అదృశ్యంగానే ఉంటూ వచ్చింది. ఆ మర్నాడు డాక్టర్ రాయ్ నాతో శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చారు. తమను కలుసుకోవడానికి గురుదేవులు ఆయనకి అనుమతి ఇచ్చిన తరువాత వారు కలిసిన కొద్దిసేపు ఇద్దరి మధ్య మాటామంతి లేకుండానే గడిచిపోయింది. చూడవచ్చిన ఆయన హఠాత్తుగా లేచి వెళ్ళిపోయారు. చనిపోయిన వాణ్ణి ఆశ్రమానికి ఎందుకు తీసుకురావడం అంటూ నా వైపు పట్టి చూశారు గురుదేవులు. ఆ కలకత్తా సంశయాలు వెళ్ళిపోయాక తలుపు మూసేయగానే, గురుదేవా, ఆ డాక్టర్ గారు సలక్షణంగా జీవించే ఉన్నారు కదండి, కానీ త్వరలో చనిపోతాడు. ఆ మాటకు నేను అదిరిపడ్డాను. ఆయన కొడుక్కి ఇది పెద్ద దెబ్బ అవుతుంది. వాళ్ళ నాన్నగారి భౌతికవాద భావాల్ని మార్చడానికి టైం వస్తుందని సంతోష్ ఆశిస్తున్నాడు. ఆయనకి ఎలాగైనా మీరు సాయం చేయాలని వేడుకుంటున్నాను. సరే, నీకోసం. గురుదేవుల ముఖంలో ఉత్సాహం ఏమీ లేదు. ఈ పొగరుబోతు గుర్రాల డాక్టర్కి మధుమేహం బాగా ముదిరింది. ఆ సంగతి ఇతనికి తెలియదు. 15 రోజుల్లో మంచం పడతాడు. ఇంకా అతని పని అయిపోయినట్టేనని వదిలేస్తారు వైద్యులు. ఇతను ఈ లోకం విడిచిపోవడానికి సహజంగా నిర్ణయమైన కాలం ఈ వేళటికి 6 వారాలు. అయినా నువ్వు కలుగజేసుకున్నావు కాబట్టి ఆ రోజున కొనుక్కుంటాడు. కానీ ఒక్క షరతు, అతను గ్రహశాంతి కోసం దండకడియం ఒకటి వేసుకునేటట్టు చెయ్యాలి. అయితే ఆపరేషన్ చేయబోయే ముందు గుర్రం ఎంత తీవ్రంగా విజృంభించి ప్రతిఘటిస్తుందో అంత తీవ్రంగానూ అతను దాన్ని ప్రతిఘటిస్తానడంలో సందేహం లేదు అంటూ ముసిముసిగా నవ్వారు గురుదేవులు. డాక్టర్ గారు దండకడియం వేసుకునేటట్టుగా బుజ్జగించి ఒప్పించడానికి నేను సంతోషు ఎలా ఒడుపులు వెయ్యాలా అని నేను ఆలోచిస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర గారు మరికొన్ని రహస్యాలు వెల్లడించారు. ఆరోగ్యం మెరుగైన తరువాత ఆయన్ని మాంసం తినొద్దని చెప్పు. అయినా నీ సలహా చెవిని పెట్టడనుకో. ఇంకో 6 నెలల్లో తన ఆరోగ్యం అద్భుతంగా ఉందని అనుకునే రోజుల్లోనే చటుకున రాలిపోతాడు అని చెబుతూ మా గురుదేవులు ఆయుర్దాయంలో ఈ 6 నెలల పొడిగింపు నువ్వు బతిమాలడం వల్లనే మంజూరైంది అని కూడా అన్నారు. మరుసటి రోజున కడియం చేయడానికి ఒక కంసారికి ప్రమాయించమని సంతోష్కు చెప్పాను. 1 వారానికల్లా అది సిద్ధమైంది. కానీ డాక్టర్ రాయ్ గారు దాన్ని వేసుకోనన్నారు. నా ఆరోగ్యం బేషుగ్గా ఉంది. జ్యోతిష్యానికి సంబంధించిన ఈ 3 విశ్వాసాలతో నన్ను మభ్యపెట్టలేవు. డాక్టర్ గారు నా వైపు కొరకొరా చూశారు. గురుదేవులు ఎన్ని మొండికేసిన గుర్రంతో పోల్చడం సబబుగానే ఉందన్న సంగతి గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను. మరో 7 రోజులు గడిచిపోయాయి. డాక్టర్ గారు హఠాత్తుగా జబ్బుపడ్డారు. దాంతో ఆయన మెత్తబడి కడియం వేసుకోవడానికి ఒప్పుకున్నారు. మరో 2 వారాలకి ఆయనకి వైద్యం చేస్తున్న డాక్టరు ఆయన మీద ఇంకా ఆశ లేదని నాతో చెప్పాడు. మధుమేహం వల్ల లోపల కలిగే భయంకరమైన దుష్పరిణామాలు వివరించాడు. నేను తల ఆడించాను. 1 నెలాళ్ళు జబ్బుతో బాధపడ్డ తరువాత డాక్టర్ రాయ్ గారికి మెరుగవుతుందని మా గురువుగారు చెప్పారండి అన్నాను. ఆ డాక్టర్ నా మాట నమ్మలేనట్టుగా నా వైపు చూశారు. మరో 15 రోజుల తరువాత ఆయన నన్ను కలిసి క్షమించమనే ధోరణిలో ఇలా అన్నారు. డాక్టర్ రాయ్ గారు పూర్తిగా కోలుకున్నారు అంటూ ఆశ్చర్యం ప్రకటించారు. నా అనుభవంలో ఇంతకన్నా ఆశ్చర్యమైంది మరొకటి లేదు. ఇక రేపో మాపో అనిపించేటట్టున్నవాడు ఇంత చిత్రంగా కోలుకోవడం ఎన్నడూ చూడలేదు. మీ గురువుగారు నిజంగా రోగాలు నయం చేసే ప్రవక్త అయి ఉండాలి. డాక్టర్ రాయ్ గారిని ఒకసారి కలుసుకొని మాంసం కలవని భోజనం చెయ్యమని శ్రీ యుక్తేశ్వర్ గారు ఇచ్చిన సలహా మళ్ళీ గుర్తు చేసి వచ్చిన తర్వాత 6 నెలల దాకా ఆయన్ని చూడలేదు. ఒకనాడు సాయంత్రం నేను మా ఇంటి వసారాలో కూర్చొని ఉండగా ఆయన మా ఇంటి దగ్గర కాసేపు మాట్లాడిపోదామని ఆగారు. మీ గురువు గారికి చెప్పు, తరచూ మాంసం తింటుండడం వల్లే నేను పూర్తిగా బలం పుంజుకున్నానని. పథ్యాన్ని గురించి ఆయనకున్న శాస్త్రవిరుద్ధమైన అభిప్రాయాలు నా మీద పనిచేయలేదు. నిజమే, డాక్టర్ రాయ్ గారు ఆరోగ్యం రూపుగట్టినట్టున్నారు. కానీ ఆ మర్నాడే సంతోష్ పక్క వీధిలో ఉన్న వాళ్ళ ఇంటి నుంచి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నగారు పొద్దున్నే పోయారు అని చెప్పాడు. గురుదేవులతో నాకున్న అనుభవాల్లో అతి విచిత్రమైన వాటిలో ఇది ఒకటి. ఆ పొగరుబోతు పశువైద్యుడు ఎంత అపనమ్మకంగా ఉన్నప్పటికీ గురుదేవులు ఆయనకి నయం చేశారు. ఆయన ఆయుర్దాయాన్ని మరో 6 నెలలు పొడిగించారు. నేను ప్రాధేయపడి కోరినందువల్లే ఇది జరిగింది. భక్తుల గాఢమైన ప్రార్థనలు మన్నించడంలో శ్రీ యుక్తేశ్వరులు చూపే దయకు అవధులు ఉండేవి కావు. మా కాలేజీ స్నేహితుల్ని గురుదేవుల దర్శనానికి తీసుకురావడం నాకు గర్వకారణంగా ఉండేది. వాళ్ళల్లో చాలామంది విషయపరమైన సంశయశీలత అనే విద్యావంతుల షోకు ముసుగును కనీసం ఆశ్రమంలో తీసి పక్కకు పెట్టేవారు. మా స్నేహితుల్లో ఒకడు శశి.
చాలాసార్లు వారం చివరి సెలవు రోజులు శ్రీరాంపూర్లో హాయిగా గడిపేవాడు. గురుదేవులకు వాడంటే వల్లమాలిన ఇష్టం కలిగింది. కానీ వాడి ఆంతరంగిక జీవితం విచ్చలవిడిగా అడ్డదిడ్డంగా ఉన్నందుకు ఆయన నొచ్చుకునేవారు. శశి, నువ్వు కనుక సరిగా మారకపోతే ఇంకొక ఏడాదిలో నీకు చాలా పెద్ద జబ్బు చేస్తుంది. శ్రీ యుక్తేశ్వర గారు మా స్నేహితుడి వైపు ఆప్యాయతతో కూడిన ఆగ్రహంతో చూశారు. దీనికి ముకుందుడు సాక్షి. ముందే హెచ్చరించలేదని తర్వాత నన్ను అనకు. శశి నవ్వాడు. గురుదేవా, నాలాంటి దురదృష్టవంతుడి విషయంలో దేవుడు దయతలిచేలా చేసే భారం మీ మీదే పెడుతున్నాను. నా అంతరాత్మ అంగీకరిస్తోంది, కానీ నా మనసు బలహీనంగా ఉంది. ఈ లోకంలో మీరొక్కరే నాకు రక్షకులు. మరి దేన్ని నేను నమ్మను. కనీసం 2 క్యారెట్ల నీలం ఒకటి ధరించాలి నువ్వు. అది నీకు సాయపడుతుంది అన్నారు గురువుగారు. అది కొనే తాహతు నాకు లేదండి. అయినా గురుదేవా, కష్టం వస్తే మీరు తప్పకుండా నన్ను కాపాడతారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇంకో ఏడాదిలో నువ్వు 3 నీలాలు తెస్తావు అని చెబుతూ శ్రీ యుక్తేశ్వర గారు అప్పుడు ఇంకా వాటితో పని ఉండదు అని కూడా అన్నారు. తరచుగా కొద్ది మార్పులతో ఈ సంభాషణ జరుగుతూ ఉండేది. నవ్వు వచ్చే నిరాశతో నేను మారలేను అంటుండేవాడు శశి. అయినా గురుదేవా, మీ మీద నాకున్న విశ్వాసం రాయి కన్నా నాకు అమూల్యమైంది. 1 ఏడాది గడిచింది. ఒకనాడు మా గురుదేవులు కలకత్తాలో నరేన్ బాబు అనే శిష్యుడి ఇంట్లో ఉండగా నేను ఆయన దర్శనానికి వెళ్ళాను. పొద్దుట సుమారు 10 గంటల వేళ శ్రీ యుక్తేశ్వర గారు నేను 2వ అంతస్తులో కూర్చుని ఉండగా వీధి గది తలుపు తెరుచుకున్న అలికిడి అయ్యింది. గురుదేవులు బింకంగా నిటారుగా మారారు. ఆ వచ్చినవాడు శశి అన్నారు గంభీరంగా. ఇప్పటితో ఏడాది గడిచిపోయింది. అతని ఊపిరితిత్తులు 2 చెడిపోయాయి. అతను నా మాట లెక్క పెట్టలేదు. నేనిప్పుడు చూడదలుచుకోలేదని అతనికి చెప్పు. శ్రీ యుక్తేశ్వర గారి నిష్ఠురతకు నేను కొంచెం కొయ్యబారి గబగబా మెట్ల మించి కిందికి పరిగెత్తాను. శశి మెట్లెక్కుతున్నాడు. ఓ ముకుందా, గురువుగారు ఇక్కడే ఉన్నారనుకుంటాను. నా మనసుకు అలా అనిపించింది. ఉన్నారు, కానీ ఇప్పుడెవరూ ప్రశాంతికి భంగం కలిగించడం ఆయనకు ఇష్టం ఉండదు. శశికి గబాలున కళ్ళనీళ్లు వచ్చాయి. నన్ను దూసుకుంటూ పైకి వెళ్ళాడు. శ్రీ యుక్తేశ్వర గారి కాళ్ళ మీద పడి అందమైన 3 నీలాలు అక్కడ పెట్టాడు. సర్వజ్ఞులైన గురుదేవ, నాకు ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయరోగం వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. ఇంకా 3 నెలలే ఆయుర్దాయం ఉందంటున్నారు. మీ సహాయం కోసం సవినయంగా ప్రాధేయపడుతున్నాను. మీరు నయం చేయగలరని నాకు తెలుసు. నీ జీవితాన్ని గురించి ఆందోళన పడ్డానికి ఇప్పటికే కాస్త ఆలస్యం కాలేదు. నీ మనును నువ్వు తీసుకువెళ్ళిపో. వాటి ఉపయోగం అయిపోయింది అని గురుదేవులు మాట పలుకు లేకుండా పింకంగా కూర్చున్నారు. మధ్య మధ్య ఆ అబ్బాయి దయతల్చమని ఆక్రందన చేస్తున్నాడు. రోగ నివారణ చేసే దివ్యశక్తి మీద శశికి ఉన్న విశ్వాసం ఎంత గాఢమైనదో కేవలం పరీక్షించడానికే శ్రీ యుక్తేశ్వర గారు ఇలా చేస్తున్నారన్న దృఢ విశ్వాసం నా అంతర్బుద్ధికి స్ఫురించింది. బింకంగా గడిచిన 1 గంట తరువాత గురుదేవులు తమ కాళ్ల దగ్గర పడి ఉన్న కుర్రవాడి మీద జాలిచూపులు ప్రసరించినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు. లేసేసి, పరాయి వాళ్ళింట్లో ఎంత కల్లోలం చేస్తున్నావు నువ్వు. ఈ నీలాలు దుకాణంలో తిరిగి ఇచ్చేయి. వాటి వల్ల అనవసరపు ఖర్చు ఇప్పుడు. అయితే గ్రహశాంతికి నీకు వచ్చే కడియం వచ్చి తెచ్చి వేసుకో. భయపడకు. కొద్ది వారాల్లో నీకు నయం అవుతుంది. కన్నీళ్లతో తరిసి ముద్దైన శశి ముఖంలో విరిసిన చిరునవ్వు నానిన నేల మీద చిటుక్కున పడ్డ ఎండలా ఉంది. గురుదేవా, డాక్టర్లు చెప్పిన మందులు వాడమంటారా? నీ ఇష్టం. తాగినా సరే, పారబోసినా సరే, ఏదైనా పర్వాలేదు. సూర్యుడు చంద్రుడు ఒకరి స్థానంలోకి మరొకరు మారడం ఎంత అసంభవమో నువ్వు క్షయ వల్ల చనిపోవడం అంత అసంభవం అని చెప్పి శ్రీ యుక్తేశ్వర్ గారు చెట్టుకున నేను మనసు మార్చుకోకముందే వెళ్ళిపోయి ఇంకా గాబరాగా వంగి నమస్కారం చేసి గబగబా వెళ్ళిపోయాడు మా స్నేహితుడు. ఆ తరువాతి వారాల్లో వాడిని చూడ్డానికి నేను చాలాసార్లు వెళ్ళాను. కానీ వాడి పరిస్థితి రాను రాను మరీ దిగజారిపోతుండడం చూసి నివ్వెరపోయాను. శశికి ఈ రాత్రి గడవదు అని అంటూ వైద్యుడన్న మాటలు దాదాపు ఎముకల గుడులా దిగజారిపోయిన వాడు కనిపిస్తున్న తీరు చూసి ఉండబట్టలేక నేను హుటాహుటీన బయలుదేరి శ్రీరాంపూర్ వెళ్ళాను. నేను కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చెప్పిన సమాచారం అంతా ఉదాసీనంగా విన్నారు. నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకొస్తావు ఇక్కడికి? శశి కోలుకుంటాడని నేను హామీ ఇవ్వడం నువ్వు విన్నావే అని గురువుగారు అన్నారు. నేను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనకు ప్రణామం చేసి గుమ్మం దగ్గరికి వెళ్ళాను. శ్రీ యుక్తేశ్వర గారు వీడుకోలు మాట ఏమీ చెప్పకుండా మౌనంలోకి వెళ్ళిపోయారు. రెప్పలార్పని ఆయన కళ్ళు ఆరవిచ్చి ఉన్నాయి. ఆయన చూపు లోకాంతరానికి పయనించింది. వెంటనే నేను కలకత్తాలో శశి ఇంటికి వెళ్ళాను. మా వాడు మంచం మీద కూర్చొని పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. ముకుందా, ఎంత అద్భుతం జరిగిందనుకున్నావు? 4 గంటల కిందట ఈ గదిలో గురుదేవుల ఉనికి నాకు అనుభవమైంది. వెంటనే నా భయంకర రోగ లక్షణాలన్నీ మటుమాయమయ్యాయి. ఆయన దయ వల్ల నాకు పూర్తిగా బాగైనట్టు అనిపిస్తోంది. కొద్ది వారాల్లో శశి బాగా ఒళ్ళు చేశాడు. అది వరకు ఎన్నడూ లేనంతగా వాడి ఆరోగ్యం మెరుగుపడింది. అయితే రోగం నయమైన మీదట వాడి వైఖరిలో కృతజ్ఞత మిళితమైంది. మళ్లీ శ్రీ యుక్తేశ్వర్ గారిని దర్శించడం అరుదైపోయింది. ఒకనాడు వాడు నాతో అన్నాడు. తన వెనకటి జీవన విధానానికి గాఢంగా పశ్చాత్తాపడుతూ
గురుదేవుల ఎదుట పడాలంటే ముఖం చెల్లడం లేదని అన్నాడు. అయితే శశికి వచ్చిన జబ్బు ఒక పక్క వాడి సంకల్ప శక్తిని దృఢం చేసి మరో పక్క వాడి నడతకు చెరుపు చేసి విరుద్ధ ఫలితాలు చూపించిందని నాకు నిర్ధారణ అయింది. స్కాటిష్ చర్చ్ కాలేజీలో నా మొదటి 2 ఏళ్ల చదువు పూర్తి కావచ్చింది. తరగతి గదుల్లో నా హాజరు అరుదైపోయింది. నేను సాగించిన కొద్దిపాటి చదువు ఇంట్లో పోరు లేకుండా చేసుకోవడానికే. నా ప్రైవేటు ట్యూటర్లు ఇద్దరూ యథావిధిగా వస్తుండేవారు. నేను మాత్రం యథావిధిగా గైర్హాజరు. నా విద్యాభ్యాస జీవితంలో కనిపించే క్రమబద్ధత ఇదొక్కటే అనుకుంటాను. భారతదేశంలో కాలేజీలో 2 ఏళ్ల చదువు పూర్తి చేసి ఉత్తీర్ణులైతే ఇంటర్మీడియట్ ఆర్ట్స్ డిప్లొమా వస్తుంది. ఆ తరువాత విద్యార్థి మరో 2 ఏళ్లు BA డిగ్రీ కోసం ఎదురు చూడాలి. ఇంటర్మీడియట్ ఆర్ట్స్ చివరి పరీక్షలు అరిష్టంలా ఎదుట కనిపిస్తున్నాయి. వెంటనే పురి పరిగెత్తాను. మా గురుదేవులు కొన్ని వారాలుగా అక్కడ ఉంటున్నారు. పోన్లే, నువ్వు చివరి పరీక్షలకి వెళ్ళనక్కర్లేదని ఆయన అంటారేమోనని రవంత ఆశపడుతూ నేను ఆ పరీక్షలకి బొత్తిగా సిద్ధం కాకుండా ఉన్నానన్న సంగతి ఆయనకి నివేదించుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారు చిరునవ్వు నవ్వుతూ నన్ను సముదాయించారు. నువ్వు మనసారా ఆధ్యాత్మిక సాధన చేశావు. అంచేత కాలేజీ చదువు ఉపేక్షించకుండా ఉండలేకపోయావు. వచ్చే వారం మాత్రం జాగ్రత్తగా పుస్తకాల్లో మునిగి ఉండు. ఓటమి లేకుండా గండం దాటుతావు. అప్పుడప్పుడు నాలో సహేతుకంగా తల ఎత్తే సందేహాల్ని అణిచేసుకుంటూ కలకత్తాకు తిరిగి వచ్చాను. నా బల్ల మీదున్న పుస్తకాల గుట్టను పరకాయిస్తూ నట్టడవిలో దారి తప్పిన బాటసారిలా ఆందోళన పడ్డాను. చాలాసేపు ధ్యానం చేసిన మీదట నాకు శ్రమను తగ్గించే ఉత్తేజం కలిగింది. ప్రతి పుస్తకం అలవోకగా తెరిచి ఎదుట కనిపించిన పుటలు మాత్రమే చదువుతూ వచ్చాను. ఇలా రోజుకు 18 గంటలు చొప్పున వారం రోజుల పాటు ఈ పద్ధతి కొనసాగించేసరికి కంఠస్థం చేయడం అన్న కళలో నేను ఆరితేరాననిపించింది. అడ్డాదిడ్డిగా కనిపించే నా దైవాధీనం చదువును పరీక్ష హాళ్లలో గడిచిన ఆ తరువాతి రోజులే సబబని నిరూపించాయి. పరీక్షలన్నీ పాస్ అయ్యాను. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పించుకొని నా స్నేహితులు మా ఇంట్లో వాళ్ళు కురిపించిన అభినందనల్లో నమ్మశక్యం కానిదేదో జరిగినప్పుడు కనబడిచే ఆశ్చర్యం కూడా పొడగట్టింది. పూరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత శ్రీ యుక్తేశ్వర్ గారు నన్ను ఆనంద చెగితుని చేశారు. ఇంకా నీ కలకత్తా చదువు అయిపోయింది. యూనివర్సిటీ చదువులో చివరి 2 ఏళ్లు నీకు ఇక్కడే శ్రీరాంపూర్లో సాగేటట్టు చేస్తాను. నేను బిత్తరపోయాను. గురుదేవా, ఈ ఊళ్ళో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సు లేదండి అన్నాను. ఉన్నత విద్య బోధించే ఒకే ఒక సంస్థ అయిన శ్రీరాంపూర్ కాలేజీలో 2 ఏళ్ల ఇంటర్మీడియట్ కోర్సే ఉంది. గురువుగారు కొంటెగా చిరునవ్వు నవ్వారు. నీకోసం BA కాలేజీ పెట్టాలని చందాలు పొగ చేయడానికి తిరగాలంటే ఈ ముసలితనంలో నా వల్ల కాదు. ఈ పని మరొకరి ద్వారా ఏర్పాటు చేయించాలనుకుంటాను అని అన్నారు గురుదేవులు. 2 నెలల తర్వాత శ్రీరాంపూర్ కాలేజీ అధ్యక్షులు ప్రొఫెసర్ హోవెల్స్ 4 ఏళ్ల కోర్సు నడపడానికి కావలసిన నిధులు సంపాదించడంలో తాము కృతకృత్యులయ్యామని బహిరంగంగా ప్రకటించారు. శ్రీరాంపూర్ కాలేజీ కలకత్తా విశ్వవిద్యాలయానికి పూర్తి అనుబంధ శాఖ అయ్యింది. శ్రీరాంపూర్లో BA తరగతిలో చేరిన తొలితటి విద్యార్థుల్లో నేనొక్కడిని. గురుదేవా, నా మీద మీకెంత దయండి. కలకత్తా విడిచిపెట్టి శ్రీరాంపూర్లో మీకు దగ్గరగా ఉండాలని ఎంతకాలం నుంచో ఉవ్విళ్ళూరుతున్నాను. పెదవి కదపకుండా మీరు చేసిన సహాయానికి ప్రొఫెసర్ హోవెల్స్ గారు మీకు ఎంత రుణపడి ఉన్నారో ఆయనకు తెలియదు. శ్రీ యుక్తేశ్వర్ గారు తెచ్చిపెట్టుకున్న బింకంతో నా వైపు చూపు సారించారు. ఇప్పుడు నువ్వు రైళ్లలో గంటల కొద్దీ గడపవలసిన అవసరం ఉండదు. నీ చదువుకు ఎంత తీరిక చిక్కుతుందో. బహుశా నువ్వు చివరి క్షణంలో కంఠస్థం చేయడం తగ్గించి సరైన విద్యార్థి అవుతావనుకుంటాను. కానీ ఎంచేతనో ఆయన కంఠస్వరంలో విశ్వాసం కొరవడింది. శ్రీ యుక్తేశ్వర్ గారు చాలామంది ఋషులలాగే ఆధునిక విద్యలోని భౌతికవాద ధోరణికి విచారించేవారు. సంతోషం కోసం ఆధ్యాత్మిక నియమాల్ని ప్రబోధించడం కానీ, దేవుడి మీది భయంతో అంటే సృష్టికర్త పట్ల భయభక్తులతో జీవితం సాగించడంలోనే జ్ఞానం ఉందని బోధించడం కానీ చేసే విద్యాలయాలు చాలా తక్కువ. మానవుడు కేవలం ఉన్నత స్థాయి జంతువు అంటూ ఈనాడు కళాశాలల్లోనూ ఉన్నత పాఠశాలల్లోనూ చెప్పగా వినే కుర్రవాళ్లు తరచూ నాసికులు అవుతూ ఉంటారు. వాళ్ళు ఆత్మశోధన ఏమీ చెయ్యరు. తమ మూల ప్రకృతిని దేవుడి ప్రతిరూపంగా పరిగణించరు. ఎమర్సన్ ఇలా అన్నాడు, మన లోపల ఏముందో అదే బయట చూడగలుగుతాం. మనకు దేవుళ్ళెవరూ తటస్థపడటం లేదంటే మనం ఎవరిని లోపల నిలుపుకోకపోవడమే దానికి కారణం. తన పశు ప్రకృతి ఒక్కటే వాస్తవంగా భావించేవాడు దివ్యాభిలాషలకు దూరం అవుతాడు. మానవ అస్తిత్వానికి పరమాత్మను కేంద్ర బిందువుగా చూపని విద్యా వ్యవస్థ అవిద్య నేర్పుతున్నట్టే, అంటే మిథ్యా జ్ఞానాన్ని బోధిస్తున్నట్టే లెక్క. నేను సంపన్నుణ్ణి అని, వస్తు సంపాదనతో అభివృద్ధికి వచ్చానని, నాకు ఇంకేదీ అవసరం లేదని అంటావు నువ్వు. కానీ నీకు తెలియదు, నువ్వు ఒట్టి దిక్కుమాలిన వాడివని, దౌర్భాగ్యుడివని, దరిద్రుడివని, గుడ్డివాడివని, దిగంబరుడివని అని బైబిల్లో చెప్పబడింది. ప్రాచీన భారతదేశంలో కుర్రవాళ్ల విద్యాభ్యాసం ఆదర్శవంతంగా ఉండేది. 9 ఏళ్ల వయసులో విద్యార్థిని గురుకులంలో పుత్రుడిగా చేర్చుకునేవారు.
ఈ కాలపు కుర్రవాడు తనకున్న టైములో 8వ వంతు మాత్రమే పాఠశాలలో గడుపుతాడు, కానీ భారతీయుడు అన్ని వేళలా అక్కడే గడుపుతాడు అని రాస్తారు ప్రొఫెసర్ ఎస్వి వెంకటేశ్వర. ఇండియన్ కల్చరల్ త్రూ ఏజెస్, లాంగ్మన్స్ గ్రీన్ అండ్ కంపెనీ అన్న గ్రంథంలో ఆ రోజుల్లో ఐకమత్యము, బాధ్యతతో కూడిన ఆరోగ్యకరమైన అనుభూతి ఉండేవి. స్వావలంబన, వ్యక్తిత్వ వికాసాల సాధనకు సంపూర్ణ అవకాశం ఉంటుండేది. అత్యుత్తమ సంస్కారం, తనకు తానుగా విధించుకున్న క్రమశిక్షణ, విధి విధేయత, నిస్వార్థ కృషి, త్యాగబుద్ధి, ఆత్మగౌరవం, ఇతరుల మీద గౌరవం ఉంటుండేది. ఉన్నత ప్రమాణంలో విద్యా సంబంధమైన హుందాతనం, ఔదార్య స్పృహ, మానవ జీవిత పరమార్థ దృష్టి ఉండేవి. ఓకే మాస్టర్స్, 17వ అధ్యాయం పూర్తయింది మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.